కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి పాదాభివందనాలు చేసుకుంటూ, మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు. మరి భగవంతుడి గురించి మనం ఎన్నిసార్లు ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నా ఇంకా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. మరి ఈ సృష్టిని సృష్టించిన పరమాత్మ గురించి తెలుసుకోవడానికే ఈ మానవ జీవితం అని మనకి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక అర్థమైంది. అంతవరకు ఈ మార్గంలోకి మనము రానంత వరకు ఏమనుకునే వాళ్ళం అంటే ఈ మానవ జీవితం చాలా గొప్పది, మరి ఈ జీవితంలో అనుభవించడానికి అలా ఎంజాయ్ చేయడానికి అని అనుకున్నాం. ఎవరికైనా అందం ఉంటే గొప్ప, డబ్బు ఉంటే గొప్ప, పదవులు ఉంటే గొప్ప, డిగ్రీలు ఉంటే గొప్ప అలా అనుకుంటూ మనం భూమి మీదకి ఎందుకు వచ్చామో తెలుసుకోకుండా, దేనికి వచ్చామో తెలుసుకోకుండా, అనుభవించడానికే వచ్చామో అని అనుకుంటూ బతికాం. కానీ ఏ పూర్వజన్మ పుణ్యం ఉందో మనకి తెలియకుండానే మన జీవితంలోకి సద్గురువులు వచ్చాక మన జీవితం ఎందుకు వచ్చామో, ఏం చేస్తున్నానికి వచ్చామో, మానవ జన్మ కారణం ఏంటి, ఇవన్నీ అర్థమైనప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ జీవితం. అందుకే అంటారు, కోటి జన్మలెత్తినా సద్గురువు దొరకకపోతే లోనే ఉన్న పరమాత్మను తెలుసుకోలేరు, మోక్షం పొందలేరు అని చెప్తూ ఉంటారు మహాత్ములు. చూడండి, అప్పటి వరకు పత్రిగారు మన జీవితాల్లోకి వచ్చే వరకు మన జీవిత విధానం ఒక రకంగా ఉంది. అప్పుడు మన దృష్టి అంతా సంపదల మీద ఉంది, సంతానం మీద ఉంది, ఆశ్రిత జనం మీద ఉంది, బంధువుల మీద ఉంది, దేహ సంబంధమైన బంధాలతో ఉంది. కానీ పత్రిగారు వచ్చాక అన్ని బంధాలని పక్కన పెట్టి మన దృష్టి భగవంతుడి మీదకి వచ్చింది. అంటే ఏ ఒక్కరి జీవితంలోకైనా సద్గురువు వచ్చినప్పుడే పరమాత్మ వైపు తిరుగుతాం. అప్పటి వరకు పరమాత్మ ఇచ్చిన ఈ సృష్టిని అంతా అనుభవిస్తూ అసంతృప్తి జీవితం జీవించాం. కానీ ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చామో, సంపదల గురించి ఆశ కానీ ఏది లేకుండా జీవించగలుగుతున్నామో, అప్పుడు తృప్తికరమైన జీవితంలో ఉన్నాం. ఒక్కసారి గమనిస్తే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు వచ్చినప్పుడు ఎప్పుడూ తృప్తికరమైన జీవితం ఉంటుంది. ఒకవేళ ఉన్నా దేనిలో అసంతృప్తి ఉంటుంది అంటే ఇంకా జ్ఞానం పొందాలి, ఈ పొందిన జ్ఞానం చాలదు, ఇంకా సాధన చెయ్యాలి అనే చిన్న అసంతృప్తి ఉంటూ ఉంటుంది. అది ఉండాలి కూడా. అందుకే మరి బుద్ధ భగవానుడు చెప్తాడు, ప్రాపంచిక జీవితంలో తృప్తిగా జీవించు, ఆధ్యాత్మిక జీవితంలో అసంతృప్తితో జీవించు అని. అంటే ప్రాపంచిక జీవితంలో ఏమి ఉన్నా తృప్తిగా ఉండాలి, ఆధ్యాత్మిక జీవితంలో ఎంత జ్ఞానం పొందుతున్నా, ఎంత సాధన చేస్తున్నా ఇంకా జ్ఞానం కావాలి, ఇంకా సాధన చెయ్యాలి అనేది మనకి ఉండాలి. మరి భూమి మీదకి మానవ జన్మ పర్పస్ ఏమిటి అంటే పరమాత్మని దేహం ఉండగానే తెలుసుకోవడం, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త గురించి మనం తెలుసుకోవడం. కానీ భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే మరి నిరాకారుడైన భగవంతుడు, ఆకారమే లేని భగవంతుడు ఈ చర్మచక్షువులకి కనపడడు. మన స్థూల దృష్టిని సూక్ష్మ దృష్టిగా చేసుకుంటే, అంటే ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్తే, అంటే బాహ్యం చూస్తున్న మనకి, ఈ చర్మచక్షువులు చూస్తున్న మనకి స్థూల దృష్టి సూక్ష్మ దృష్టిగా మారాలి అంటే కళ్ళు మూసుకుని అంతరంలోకి వెళ్ళగలగాలి.
అంతరంలోకి వెళ్ళడం అంటే మరి బాహ్యంగా చూసినప్పుడు మన దృష్టి చెదిరి అన్ని వైపులా ఉంటుంది. కానీ ఎప్పుడైతే కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ శ్వాస ద్వారా అంతరంలోకి వెళ్తామో అప్పుడు పరమాత్మ మనకి దర్శనం లభిస్తుంది. మరి చేస్తున్నామో లభించలేదంటే చేస్తున్నా వచ్చే ఆలోచనలన్నీ, ఈ ఆలోచనలన్నీ దాటుకుంటూ లోనికి వెళ్ళడమే. ఎప్పుడు సాధనలో నిరుత్సాహం ఉండకూడదు, నిరాశ ఉండకూడదు. సాధకుడు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నిరుత్సాహం ఉండకూడదు, నిరాశ ఉండకూడదు. నిరుత్సాహం అంటే ఎన్ని రోజులు చేస్తున్నా నాకేమీ ఫలితం లేదు అని నిరుత్సాహం ఉండకూడదు. ఇంకొకటి నిరాశ అంటే ఈ సాధన నేను కరెక్ట్ కాదేమో, నేను చేస్తున్నది కరెక్ట్ కాదేమో, ఈ సాధనలో నేను పరమాత్మని తెలుసుకోలేనేమో, తెలియదేమో, ఇంకొక సాధన చేద్దామా అని నిస్పృహ వద్దు. నీకు గురువు పరమాత్మ కృప వల్ల నీ దగ్గరికి పంపించాడు. నేను ఈ మార్గం గుండా నీకు దొరుకుతాను అని ఆయన పంపడానికి కారణం. అందుకే ఎప్పుడు మన సాధన మీద నిరాశ నిస్పృహలు ఉండకూడదు. అందుకే అంటారు, ఏ విద్య నేర్చుకుంటే నేర్చుకోవలసినది భూమి మీద ఏది ఉండదో ఆ విద్య నీకు సద్గురువు వల్లే దొరుకుతుంది. అది దొరికాక నీ జీవితంలో అసంతృప్తికి తావే ఉండదు. ఇంకా ఈ 64 కళల్లోని ఏది నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవలసింది మిగిలే ఉంటుందట. కానీ ఈ ఆత్మవిద్య బ్రహ్మ విద్య నేర్చుకున్న వాడికి ఇక నేర్చుకోవలసిన విద్యలు ఏవీ ఉండవట. అంత గొప్పది ఈ ఆత్మవిద్య. ఇంత గొప్ప విద్య ఇచ్చిన మరి గురువు గారికి శతకోటి వందనాలు తెలియచేసుకున్నా ఇంకా తక్కువే మనకి. మరి ఆ విధంగా మనకి తెలియచేస్తున్నప్పుడు ఫస్ట్ మనకి సృష్టిని చూసి చాలా మురిసిపోతూ ఉంటాం. మరి ఆ సృష్టి ఎలా వచ్చింది? ఈ సృష్టి భగవంతుడు అనుకుంటున్నారు కొందరు. కాదు, సృష్టిని సృష్టించిన సృష్టికర్తే భగవంతుడు అని సద్గురువుల ద్వారా తెలుసుకున్నాం మనం. ఈ సృష్టి అంతా రెండిటి కలయికతో ఉంటుంది. అదే పరా ప్రకృతి, అపరా ప్రకృతి అని మహాత్ములు మనకి చెప్పడం జరిగింది. అది భగవద్గీతలో కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ రెండిటికి భేదం ఏంటి అంటే, మొట్టమొదటిగా ఈ అపరా ప్రకృతి గురించి మనము తెలుసుకుంటే, మరి ఏంటి అపరా ప్రకృతి? ప్రకృతి అని వాడతాం, కానీ ఈ అపరా ప్రకృతి పరా ప్రకృతి యొక్క విశిష్టతను తెలుసుకుంటే దేన్ని ఆశ్రయించాలో మనకి బాగా అర్థమవుతుంది. అంటే అపరా ప్రకృతి అంటే ఈ పంచభూతాలు, సూర్యచంద్రులు, మరి మనస్సు, ఈ 8 అపరా ప్రకృతులు. వీటికి చైతన్యం ఏదైతే కలిగిస్తుందో అంటే ఆ చైతన్యమే పరాప్రకృతి, అంటే భగవంతుడు, పరమాత్ముడు. ఈ పరాప్రకృతి కనుక పరాప్రకృతిలో కలియకపోతే మరి ఆ అపరా ప్రకృతులన్నీ కూడా జడమే అవుతాయట, శక్తి లేనివి అవుతాయి. మరి పంచభూతాలు మనం తెలుసు, సృష్టిలో జీవులన్నీ కూడా శరీరాలు అని. అందులో ఈ ఆత్మ అనే చైతన్యం లేకపోతే అది జడమే. కానీ మనకి ఇది ఎంతవరకు తెలియదు అంటే, సద్గురువులు వచ్చే వరకు ఈ విషయం తెలియక ఈ పంచభూతాల్ని, సూర్యచంద్రుల్ని మనము ఆరాధన చేస్తూ ఉంటాం. చూడండి, ఏదైనా ఒక ఇల్లు కట్టేటప్పుడు భూమి పూజ చేస్తున్నాం. అలాగే
మరి పుష్కరాలు వచ్చాయని నదీ స్నానాలకు వెళ్తున్నారు, పాపాలన్నీ పోయి పుణ్యాలు వస్తాయని. మరి యజ్ఞ యాగాదులు చేసినప్పుడు అగ్నిహోత్రం పెడుతున్నారు. ఇలా చూసుకుంటే వాయువు లేకపోతే మనం బతకలేమని వాయుదేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఇట్లా చూసుకుంటే మనము ఇక సూర్యుడు, రథసప్తమి వస్తే సూర్యునికి పూజ, మరి కార్తీక పౌర్ణమి వస్తే చంద్రుడికి పూజ, ఇలా రకరకాలు. అంటే ఇవన్నీ మనము ఆరాధిస్తున్నాం, కరెక్టే, అప్పుడు తెలుసున్నది అంతే. అందుకని మనకి వాటి వల్ల శక్తి వస్తుంది, కొంచెం పుణ్యం వస్తుంది, లాభం వస్తుంది అని ఆరాధనలో మొదలుపెట్టాం. అవన్నీ ఆ టైంలో ఆ అజ్ఞానంలో అది కరెక్టే. చిన్నపిల్లలప్పుడు బొమ్మలాట్లు ఆడుకున్నప్పుడు, బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు మగ బొమ్మ ఆడబొమ్మని పెట్టి పెళ్ళిళ్ళు చేసి, ఆ పెళ్ళిళ్ళు చేసినప్పుడు పెళ్ళి పెద్దలుగా మనం వ్యవహరిస్తూ ఇది అని అనుకుంటాం. కానీ మనకి కొంచెం జ్ఞానం వచ్చాక ఆ రెండు బొమ్మలే అని అర్థమయ్యాక అవి చూడటం ఈ నిజమైన పెళ్ళి చూడడానికి వెళ్తాం. అలాగే ఇది కూడా ఏ శక్తితో వాటికి చైతన్యం వచ్చిందో, ఏ పరమాత్మ వల్ల వాటికి ఆ శక్తి వచ్చిందో తెలియనంతసేపు అవి ఆరాధనలు చెయ్యొచ్చు. కానీ గురువు వల్ల ఏం తెలుసుకున్నామంటే ఈ పరమాత్మే ఈ సృష్టి అంతా చేశాడు, సకల జీవులని సృష్టించాడు, ముందు పంచభూతాల్ని, ఈ ప్రకృతిని సృష్టించాడు, అపరా ప్రకృతిని. ఈ అపరా ప్రకృతిని ఒక సాధనలా ఉపయోగించి మరి ఈ సృష్టి అంతా సృష్టించాడు. ఒక సాధనం అటది. అంటే మనమే తెలుసుకోవచ్చు, ఈ సృష్టిలో జీవుల శరీరాలన్నీ కూడా ఈ పంచభూతాల ద్వారా ఏర్పడ్డాయి అని మనం ఎన్నో వందల సార్లు ఈ విషయాన్ని తెలుసుకోగలిగాం ఇక్కడికి వచ్చాక. అంటే ఏమైంది, శరీరాలనైతే సృష్టించాడు కానీ అందులో ఆత్మ అనే చైతన్యం ప్రవేశించాక వాటికి చలనం వచ్చింది. అంటే ఈ సృష్టి అంతా అపరా ప్రకృతుల కలయికే. ఈ పరమాత్మ ఈ ప్రకృతితో సృష్టి అంతా సృష్టించాడు. ఈ అపరా ప్రకృతిని ఒక సాధనంలాగా, పరికరంలాగా వాడుకున్నాడు. తనకి ఇష్టం వచ్చినంత వరకు సృష్టిస్తాడు, తర్వాత తనలోనే లయం చేసుకుంటాడు. ఇది మనం తెలుసుకున్నప్పుడు అపరా ప్రకృతిని ఆరాధించాలా, పరాప్రకృతిని ఆరాధించాలా అని మనమే నిర్ణయించుకోవాలి. ఇవన్నీ ఒకప్పుడు మనకి తెలియపడలేదు, ధ్యానంలోకి రాకముందు మనకి ఇవేమీ తెలియవు. కానీ ఒక్కొక్క క్లాసు ఎదుగుతూ ఇంకొక క్లాసులోకి వెళ్తున్నప్పుడు మన ఎదుగుదలకు మనం పరీక్షించుకుంటే అప్పుడు అవే తెలిసాయి. ధ్యానం దగ్గరికి వచ్చాక ఈ కనబడుతున్న సృష్టి, కనబడిద్ది కనబడనిది, చూడగలిగింది చూడలేనిది, అన్నిటికీ కారణం పరమాత్ముడే. ఆ పరమాత్మ నాలో ఆత్మగా ఉన్నాడు. ఆయన్ని తెలుసుకోవాలంటే నేను అంతర్ముఖమైనప్పుడే తెలుసుకోగలుగుతాను అని మనకగా ధ్యాన మార్గంలోకి వచ్చాక అర్థం చేసుకోగలగాలి. అందుకే నాకు ఈ పరాప్రకృతి తెలియనప్పుడు అపరాప్రకృతిని ఆరాధించాను. కానీ మరి నా తపన ఏ తపన ఉంది, భగవంతుడిని తెలుసుకోవాలి అనే ఈ తపనే గురు రూపంలో వచ్చి నాకు ఈ ధ్యాన మార్గాన్ని అందించి, ఈ ధ్యానం చేస్తేనే జ్ఞానం పొందగలవని బోధించి, ఈ భగవంతుడు సృష్టి గురించి, భగవంతుడి గురించి మనకి బోధించడం జరిగింది. మరి ఈ విధంగా చూస్తే మనం ధ్యానంలో ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాం. గమనిస్తే ఏంటంటే ఆలోచనలు వస్తున్నాయి, ధ్యానం కుదరట్లేదు అని ఎన్నోసార్లు ఎంతో మంది దగ్గర మనం వింటున్నాం.
వింటున్నప్పుడు దానికి ఏదో చిన్న చిన్న టిప్స్ చెప్పేస్తూ ఉంటాం. లేకపోతే కొంతమంది ఏం చేస్తున్నారు, మ్యూజిక్ పెట్టేసుకుని గైడింగ్ చేస్తూ ఇవన్నీ వస్తే ఆలోచనల మీద నుంచి వాటి మీదకి మనసు వెళ్ళింది, కానీ మనసు ఇంకా నశించలేదు. గమనిస్తే ఇంకొంచెం లోనికి వెళితే మ్యూజిక్ ఆలోచనల నుంచి మ్యూజిక్ మీదకు దృష్టి మళ్ళించుకున్నాం, మాటల మీదకు దృష్టి మళ్ళించాం, పాటల మీదకు దృష్టి మళ్ళించాం, కానీ మనసు అనేది పోలేదు అని మనకి విచారణ చేస్తే అర్థమవుతుంది. మరి నిర్విషయ మనహ ధ్యానం అన్నప్పుడు ఈ మనసు ఆలోచిస్తుంది, ఇంకో దాని మీదకి వెళ్తుంది అన్నప్పుడు మరి గీతలో కృష్ణ భగవానుడు ఒకే మాట చెప్పాడండి. ఏమనంటే, ఈ అపరా ప్రకృతికి సంబంధమైన మనసు జడమైనది, దానికి శక్తి పరాప్రకృతి వల్లే వచ్చింది, అంటే నా వల్లే వచ్చింది ఆ శక్తి. మరి నా వల్ల శక్తి వచ్చిన మనసు, ఇప్పుడు మనసు భగవంతుడు పక్కపక్కన మనం ఆలోచించి చూస్తే భగవంతుడి వల్ల శక్తి వచ్చిన మనసు భగవంతుణ్ణి మనం చేరుకోకుండా చేస్తుందంటే అది భగవంతుడి కంటే శక్తివంతమైనది కాదు. కానీ మనం అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నాం? మనసు వరకే తెలుసు కాబట్టి, భగవంతుడంటే సరి అయిన అవగాహన లేదు కాబట్టి. ఎప్పుడైతే భగవంతుడంటే సరి అయిన అవగాహన వచ్చింది, మరి పరాప్రకృతి అంటే ఏంటి? నాశనం లేనిది, సృష్టి అంతా చైతన్యవంతం చేసేది, అది పరాప్రకృతి. మరి ఈ అపరాప్రకృతికి శక్తినిచ్చేది పరాప్రకృతే. అందుకే మనసుకు కూడా నా వల్లే శక్తి వస్తోంది అని గీతలో కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా చూస్తే మనకు ఆలోచన వచ్చినప్పుడల్లా నేను భగవంతుణ్ణి చేరుకుంటున్నాను, చేరుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ జడమైన మనసు భగవంతుని వల్లే శక్తిని పొంది భగవంతుణ్ణి చేరుకోవడానికి ఆపుతుంది. కాబట్టి దీన్ని నేను పట్టించుకోకుండా భగవంతుణ్ణి చేరాలి. ఇప్పుడు మనం దారిలో ప్రయాణం చేస్తున్నాం, ఏదో గొంతు వచ్చింది, ఒక గొయ్యి లాంటిది, దాటుకుంటూ వెళ్ళిపోతాం, కానీ గొయ్యి వచ్చిందని ఆగం కదా. అట్లాగే మనకి మధ్యలో మధ్యలో మనసు ఆలోచనలు చేస్తుంది. నువ్వు పట్టించుకోకుండా నీ ప్రయాణం ఎలా ముందుకు రోడ్డు మీద సాగిస్తావో ఈ ఆత్మ ప్రయాణం కూడా అలాగే ముందుకి జరగనివ్వాలి. అంతేకాని ఆలోచనలు వస్తున్నాయని ధ్యానం ఆపడం, లేకపోతే దానికి ఆలోచనలు ఆగడానికి ఏదో ఒక టెక్నిక్, మ్యూజిక్ మాటలో పెట్టుకుని 5 గంటలు కూర్చున్నాం, 6 గంటలు కూర్చున్నాము అని మనమే తృప్తి పడిపోతే అది ధ్యానం కాదు. అందుకే మనం ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు అపరాప్రకృతికి శక్తినిచ్చేది పరాప్రకృతే. అంటే భగవంతుణ్ణే పరాప్రకృతి అంటారు, పరమాత్ముణ్ణే పరాప్రకృతి అంటారు. ఆయనతో సృష్టించిన ఇది ప్రకృతిగా వ్యవహరిస్తున్నామే, కానీ దానికి కూడా ఈ పంచభూతాలకి, సూర్యచంద్రులకి, మనస్సుకి శక్తినిచ్చేది ఈ పరమాత్ముడే. ఒక్క మాటలో మనం చెప్పాలి అంటే ఈ అపరా ప్రకృతికి శక్తినిచ్చేది పరమాత్ముడే, పరాప్రకృతే. ఈ రెండిటి కలయిక వల్లే సృష్టి ఏర్పడింది. ఈ చిన్న విషయం మనకు తెలిస్తే కింద వాళ్ళ ప్రకృతిని ఆరాధించవచ్చు, కానీ పూజలు కాదు. ఆరాధించండి, అన్నీ ఇస్తుంది ప్రకృతి. కనబడుతుంది, సూర్యుడు కనబడుతున్నాడు, చంద్రుడు కనబడుతున్నాడు, పంచభూతాలు తెలుస్తున్నాయి, మనసు తెలుస్తోంది. కానీ వీటికి శక్తి దేని వల్ల వస్తుందో ఆ శక్తివంతుడిని నేను ఆరాధిస్తే నేను గొప్పదాన్ని అవుతాను, గొప్పవాడిని అవుతాను, జ్ఞానవంతుడిని అవుతాను అనేది తెలుసుకోవాలి. కానీ మనకి ఈ మార్గంలోకి వచ్చాక అందరము తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, జ్ఞానం అంతా ఒక్కసారి వచ్చేది,
ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తెలుసుకోవాలి. మరి చూడండి, ప్రాపంచిక విద్య నేర్చుకుంటున్నప్పుడు మనం ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్కి, హై స్కూల్ నుంచి కాలేజీకి, కాలేజీ నుంచి యూనివర్సిటీకి ఎలా ప్రమోషన్ వస్తూ ఉంటుందో ఇది కూడా అంతే. ముందు ఆత్మే భగవంతుడిని తెలుసుకున్నాం, మరి ఎక్కడుంటుందో తెలుసుకున్నాం. సర్వజీవులలోని సృష్టి అంతా. ఆ తర్వాత ఆ ఆత్మ అనే భగవంతుడిని ఎలా చేరుకోగలము అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి అంతర్ముఖమైతేనే తెలుసుకోగలము అన్నది నేర్చుకున్నాం. అంతర్ముఖం అవుతున్నప్పుడు అడ్డు ఏంటి అంటే ఏ చైతన్యం వల్ల శక్తి పొందిందో ఆ ప్రకృతి అంటే ఆ మనసు అదే అడ్డుతుంది. ఇప్పుడు చూడండి, తమోగుణం రజోగుణంలో ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి అంటే తమోగుణం రజోగుణంలో చంచలత్వం ఎక్కువ ఉంటుంది మనసుకి. అంటే బాహ్య విషయాల మీద ఆసక్తి ఎంతగా ఉంటుందో ధ్యానంలో మనసు అంతగా ఇబ్బంది పెడుతుంది. మీకు ఇదివరకు నేను చెప్పాను, బాహ్య విషయాల మీద ఆసక్తి తగ్గించుకోవాలి అంటే ఒక విషయం విన్నప్పుడు కానీ, చూస్తున్నప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ అక్కడతో అది వదిలేయగలిగితే మనకి ధ్యానంలో ఇబ్బంది పెట్టదు. కానీ మనం ఏం చేస్తాం, ఒక విషయాన్ని చూసినా అన్నా విన్నా పదే పదే దాన్ని ఇంట్లో ఉంటే మననం చేయడం, లేకపోతే తెలుసున్న వాళ్ళందరికీ ఆ విషయాన్ని చెప్పడం చేస్తున్నామంటే ఎన్నిసార్లు దాని గురించి మాట్లాడతామో మనకి అంత మననమైపోతుంది. అది ధ్యానంలో మనకి ఖాళీగా కూర్చున్నప్పుడు మనం భగవంతుడి వైపు మన శ్వాసని అటు తిప్పుతున్నప్పుడు అది మనకి ఇబ్బంది అవుతుంది. అందుకే కృష్ణ భగవానుడు చెప్తాడు, చైతన్యహీనమైన మనసు ఈ పరాప్రకృతితో ఈ భగవంతుడి శక్తి వలన చైతన్యవంతమై నన్ను అడ్డుతుందా అని నీకు నువ్వుగా ధ్యాన టైంలో తెలుసుకోగలిగితే దానికి ప్రాముఖ్యతనివ్వకుండా నీ సాధన నువ్వు కొనసాగించగలవు. భగవంతుడు శక్తిమంతుడా, మనసు శక్తివంతమైందా అని నువ్వు సాధకుడు ఆలోచించగలిగితే ఈ భగవంతుడి వల్లే శక్తి పొందిన మనసు ఇబ్బంది పెట్టినా నా ప్రయత్నంలో లోటు లేకుండా నేను సాధన చేస్తాను అని నువ్వు అనుకోగలగాలి. అప్పుడు సాధకుడు మనసు ఎంత ఇబ్బంది పెట్టినా తన దృష్టిని ముందుకే పోనిస్తాడు, కానీ ఆ ఇబ్బందిని గమనించి అక్కడితో ఆగిపోడు. ఇప్పుడు గమనించండి, మనం పరాప్రకృతిని ఆరాధించాలా, అపరాప్రకృతిని ఆరాధించాలా? ఈ విషయం తెలుసున్న సాధకుడు ఎక్కడ ఆరాధన చెయ్యాలో తెలుసుకోగలుగుతాడు అని గీతలో కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఇంకా మనం వెనక్కి వెళ్తున్నాము అంటే మనకి సరి అయిన అవగాహన లేదు అని మనము అర్థం చేసుకోగలగాలి. అందుకే ఇవన్నీ మనకి ఎందుకు తెలియబడుతున్నాయి అంటే భగవంతుడెవరో మనం తెలుసుకున్న స్పష్టత లేదు. ఆ స్పష్టత కోసమే ఇంకా ఇంకా జ్ఞానం పెంచుకుంటూ ఉండాలి. జ్ఞానం వచ్చేసింది అనుకుంటున్నాం, ఆత్మ అంటే ఎవరో తెలిసింది, ఆత్మ ఎక్కడుంటుందో తెలిసింది, కానీ ఆత్మని దర్శించలేనంత వరకు మనకి పూర్ణ జ్ఞానం వచ్చినట్లు కాదు. ఆత్మని దర్శిస్తున్నాము అంటే పూర్ణ జ్ఞానం వచ్చినట్లే. ఫస్ట్ ఎలా తెలుస్తుంది మేడం అంటే, అందరినీ శరీరం నువ్వు కాదు అని చెప్తున్న మనము వాళ్ళని శరీరంలో పేరు పెట్టి పిలుస్తున్నాం, ఆత్మగా చూస్తున్నాం, కానీ ఇంకా నేను అనే భావన ఎవరికి వాళ్ళకి పోనంత వరకు ఇంకా లోతుగా వెళ్ళాలి అంటే వీడు శత్రువు వీడు మిత్రుడు అని మనము మనసులో ఒక భావాన్ని ఏర్పరచుకోనంత వరకు మనము ఇంకా ఆత్మస్థితికి
రాలేదు. ఇన్ని ఎందుకు తెలుసుకోవాలి అంటే మనము ఆత్మస్థితికి ఎదగడానికే ఇన్ని విషయాలు తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నది తక్కువ, తెలుసుకోవాల్సింది ఎంతో ఎక్కువ ఉంది. మరి ఎందుకు ఈ రెండింటిని ఇంత వివరంగా మరి చెప్పడం జరిగింది అంటే, పరాప్రకృతిని ఆశ్రయించిన వాడు అంటే భగవంతుణ్ణి ఆశ్రయించిన వాడు శక్తివంతుడవుతాడు. అపరాప్రకృతిని ఆశ్రయించిన వాడు శక్తిహీనుడవుతాడు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి పరాప్రకృతిని ఆశ్రయించిన వాడు మోక్షాన్ని పొందుతాడు. ఎందుకంటే పరాప్రకృతి అంటే భగవంతుడే కాబట్టి భగవంతుణ్ణి ఆశ్రయించిన వాడు మోక్షాన్ని పొందుతాడు. మరి అపరాప్రకృతిని ఆశ్రయించిన వాడు జనన మరణ చక్రంలో పడి, సంసారంలో పడి మళ్ళా మోక్షం కోసం కొట్టుకుంటూ ఉంటాడట. మోక్షం కావాలని ఉంటుంది, కానీ అది రావాలి అని మార్గం చెప్పినప్పుడు ధ్యానం తప్పించి మోక్షం పొందడానికి రెండో మార్గమే లేదు అని భగవద్గీత కానీ ఉత్తరగీత కానీ స్పష్టంగా చెప్పినప్పుడు ఆ ధ్యానం మాది ఈ అపరాప్రకృతుల్ని ఆశ్రయిస్తూ దేవీ దేవతల్ని, ఈ పంచభూతాల్ని ఇవన్నీ ఆరాధించినందుకు కొద్దిపాటి ఫలితం వస్తుంది, కానీ జన్మ ఉంటుంది, మోక్షం రాదు వాళ్ళకి అని స్పష్టంగా గీత చెప్పింది. మరి మోక్షం కావాలి అంటే పరాప్రకృతిని అంటే పరమాత్మని ఆశ్రయించిన వాళ్ళకే మోక్షం. మరి అపరాప్రకృతిని ఆశ్రయిస్తే మరి మళ్ళా జన్మ ఉంటుంది. అది పుణ్యకర్మే కానీ జన్మ లేని స్థితికి మోక్షం పొందడానికి కూడా అర్హత ఉండదు. ఇదంతా భగవంతుడు సృష్టి. ఎందుకు అంటే ప్రకృతిని పరికరంలా వాడుకుంటున్నాడు. తాను తనలోంచి ఉద్భవించిన ఈ ప్రకృతితో ఈ సృష్టిని చేసి తనకిష్టం వచ్చిన నాడు నడిపిస్తాడు. తనకిష్టమైపోయాక లయం జరుగుతోంది, మళ్ళా కొత్త సృష్టిని ప్రారంభిస్తున్నాడు. అందుకే రెండూ ఉండాలి. అపరా ప్రకృతులు రెండు సృష్టికి ఉండాలి. కానీ మానవుడు వివేకంతో, విచారణతో, విజ్ఞానంతో దేన్ని ఆరాధించాలో తెలుసుకోవాలి. అందుకే రెండుగా విభజించాడు, జ్ఞానము అజ్ఞానము అని. ధ్యానంలోకి వచ్చే వరకు అజ్ఞాన దశ అంటే అక్కడ అన్నీ తెలిసిపోయి అనుకుంటాం, కానీ ఏమీ తెలియని దశ. ధ్యానంలోకి వచ్చాక జ్ఞానం దశ. అందుకే అజ్ఞానంగా ఉన్నవాడు గమ్మున ఒప్పుకోడు, కానీ అది అజ్ఞాన దశే. భగవంతుడు గురించి సరి అయిన అవగాహన లేనంతసేపు అది అజ్ఞాన దశే. భగవంతుడు ఎవరో తెలుసుకున్న దగ్గర నుంచే ధ్యానం వస్తూ ఉంటుంది. అక్కడి నుంచి స్పష్టత వస్తుంది భగవంతుడు అంటే ఎవరో అనేది. అది ఆ స్పష్టత కూడా ఎట్లా ఉంటుందో అన్నది మరి చక్కగా గీతలో ఇవ్వడం జరిగింది. అంటే మనకిప్పుడు ఆత్మే భగవంతుడు అని స్పష్టంగా తెలుసు, కానీ ఇంకా అనుభూతి పొందలేదు. ఎందుకు పొందలేదంటే మరి ముక్తోపనిషత్తులో రాముడు చెప్పినట్టు ఇంకా పాత వాసనలు, పాత సంస్కారాలు మనకి ఇంకా వదలక ఇబ్బంది పెడుతున్నాయి. అందుకనే మనకి స్పష్టంగా తెలిసింది, కానీ స్పష్టంగా అనుభూతి కలిగే వరకు మన సాధన, గురువు ఏ సాధన అయితే ఇచ్చాడో ఆ సాధన మనం చెయ్యాలి. బాహ్య విషయాల మీద ఆసక్తి తగ్గాలి, అంతరంలోకి ప్రయాణం ఎక్కువ చెయ్యాలి. భగవంతుడంటే ఎవరో మనకి స్పష్టంగా తెలుసు కాబట్టి ఎన్ని ప్రలోభాలు మన చుట్టూరు ఉన్నా మనము ప్రలోభాలకి లొంగకుండా ఆత్మను దర్శించడానికే ప్రయత్నించాలి. అదే అవగాహన చేసుకోవాలి. దానికోసమే ఈ ప్రయత్నం. అందుకే పర అపర
ప్రకృతుల యొక్క కలయికే ఈ సృష్టి. అపరా ప్రకృతిని ఆరాధిస్తే జన్మలు వస్తాయి, పరా ప్రకృతిని ఆరాధిస్తే మోక్షం వస్తుంది. అపరా ప్రకృతిని ఆశ్రయిస్తే శక్తిని కోల్పోతాము, పరా ప్రకృతిని ఆశ్రయిస్తే శక్తివంతులం అవుతాము అని మనకి స్పష్టంగా తెలిసినప్పుడు ఎన్ని ప్రలోభాలు మన చుట్టూరు ఉన్నా మనము ఈ ఆత్మ వల్లే, ఈ పరమాత్మ వల్లే ఈ సృష్టి అంతా కూడా చైతన్యవంతం అవుతోంది, శక్తివంతం అవుతోంది. ఆ పరమాత్మ తప్పుకోగానే ఇవన్నీ జడమవుతాయి అని మనకి పదే పదే గుర్తుకు రావాలి. అప్పుడు మనకి పరమాత్మ మీద ప్రీతి, వాక్యం మీద ఉదాసీనత. వదిలేము, తిట్టం, చూస్తూ ఊరుకుంటాం, సాక్షిగా గమనిస్తాం. అది అంతే, అలాగే ఉంది. సృష్టిలో ఏది చెడ్డది కాదు అన్నది మనకి అర్థమైనప్పుడు దేన్ని విమర్శించకుండా సాక్షిగా గమనిస్తూ మన పని మనం చేసుకుంటూ మన ఆత్మానుభూతి కోసం మనం సాధన చేస్తూ మన మీద మనం దృష్టి పెట్టుకుంటూ ముందుకి ఎదుగుతాం. మరి ఈ రోజు పర అపర ప్రకృతుల యొక్క లక్షణాలు తెలుసుకున్నాం కాబట్టి అపరా ప్రకృతిని ఆరాధించాలా, పరా ప్రకృతిని ఆరాధించాలా అన్నది మనమే నిర్ణయించుకుంటే, అపరా ప్రకృతిని ఆరాధిస్తే అంటే ఈ సృష్టిలో సృష్టించబడినవి ఆరాధిస్తే జన్మలు ఉంటాయి. ఈ సృష్టించిన సృష్టికర్తని ఆరాధిస్తే మోక్షం ఉంటుంది అని మనం ఒక్క మాటలో చెప్పుకోగలిగి ఆచరణలో పెట్టుకోగలిగితే మోక్షం వైపుకి, అంటే భగవంతుడి వైపుకి అడుగులు వేస్తున్న వాళ్ళని అవుతాం. మరి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.